హాయ్ నేను సతీష్. ఈరోజు లైవ్లో మీరు చూడబోయే అప్డేట్స్ ట్విస్టులు మామూలుగా ఉండవు. యష్మి గౌడ చాలా 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 అదృష్టమైన కంటెస్టెంట్ ఈ సీజన్కి అని అర్థమవుతుంది. ఎందుకు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు ఆ హైలైట్ అప్డేట్స్ విన్నాక మీకే అర్థమైపోతుంది. అలాగే నేను ఎప్పుడు అడిగినట్టుగా ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏ కంటెస్టెంట్ మీద మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కదా, దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైతే అనిపిస్తుందో ఆ కామెంట్ కూడా చేయండి. అటుగా నా రివ్యూస్ అనాలిసిస్ల మీద కూడా చేయండి. అటుగా లైక్స్ మాత్రం మర్చిపోకండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్. ఓకే, అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అయితే అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. సరే, ముందుగా ఈ రెండో వారం నామినేషన్లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది చెబుతా. ఆ తర్వాత మీరు ఊహించిన అప్డేట్స్ అయితే చెబుతా. రెండో వారం నామినేషన్లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది నేను నిన్న ఉదయం 6 గంటలకే చాలా ఫస్ట్ బెస్ట్ అని చెప్పినట్టుగా 6 గంటలకే అప్లోడ్ చేసిన వీడియోలో క్లియర్గా చెప్పా. ఆ వీడియో మీరు ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీక్ నామినేషన్లో సోనియా, యష్మి, ప్రేరణ, నబీల్, అభయ్ ఈ 5గురు లేరు. ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే 8 మంది. నిఖిల్, ఆదిత్య ఓం, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, సీత, నైనిక, మణికంఠ ఈ 8 మంది ఉన్నారు. మరి వీరిలో ఈ వారం డేంజర్ జోన్లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ప్రీ పోల్ ఓటింగ్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఈ వారం ఓటింగ్లో ఫస్ట్లో ఎవరు ఉన్నారంటే నిఖిల్ దూసుకెళ్ళబోతున్నట్టుగా ఈ ప్రీ పోల్ ఓటింగ్ అనాలిసిస్ ఏమంటారు వెబ్సైట్స్ ఇవన్నీ ఓటింగ్ అనేది చూస్తే ప్రీ పోల్ ఓటింగ్ అని చూస్తే అర్థమవుతా ఉంది. 8 మందిలో నిఖిల్ ఏకంగా 25 to 28% ఓటింగ్తో ప్రీ పోల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎవరు ఊహించలేదు కూడా ఈ స్థాయిలో నిఖిల్కి ఓటింగ్ పడుతుందని. అలాగే మరి ఎందుకు ఎంత పడుతుంది అంటే ఏమంత ఆడేశాడో హౌస్లోకి వచ్చాక చాలామందికి రావచ్చు. ఆయన మార్క్ అంటే లేదు కదా, ఫస్ట్ 2 రోజులు హడావిడి చేసి డామినేట్ చేసి తర్వాత భయపడుతూ దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఆ పక్క ఈ పక్క దూరిపోతున్నాడు తప్ప ఓపెన్ అవ్వట్ల ఫైర్ అవుట్. బట్ ఇతనుకున్న అదృష్టం ఏంటంటే ఫ్యాన్ బేస్. నిఖిల్కి తెలుగుతో పాటు కన్నడ టీవీ సీరియల్స్లో కూడా బుల్లితెర మెగాస్టార్ లాంటి ఇమేజ్ అయితే ఉంది. అది ఆ ఇమేజ్ నిజమే అనేది ఇక్కడ ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది. 2 రాష్ట్రాల నుంచి కూడా అతనికి ఓటింగ్ అయితే దుమ్ము దులుపుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక నిఖిల్ తర్వాత ఓటింగ్లో విష్ణుప్రియ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. విష్ణుప్రియకి 15 నుంచి 20% ఓటింగ్ మధ్యలో ఈ ప్రీపోల్ ఓటింగ్లు అయితే జరుగుతూ ఉంది. గత వారం ఓటింగ్లో విష్ణుప్రియ టాప్లో ఉంటే ఈ వీక్ 8 మంది నామినేషన్లకు రావడం, నిఖిల్ లాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ కూడా ఉండడంతో విష్ణుప్రియ సెకండ్ ప్లేస్లో సర్దుకుపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సెకండ్ ప్లేస్లో కొనసాగుతూ ఉంది. ఇక మూడో ప్లేస్లో మీరు ఊహించని పేరు మరోసారి ఓటింగ్లో ఉంటుంది. నేను చెప్పకముందే మీరు ఊహించి ఉంటే ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా, చేశారా? కామెంట్ చేస్తే ఎవరు అనిపిస్తాను అనుకుంటే ఇక మూడో ప్లేస్లో ఉన్నది ఎవరంటే మరెవరో కాదు, మణికంఠ. ఇంచుమించు అన్ని పోలీసులోనూ నిఖిల్, విష్ణుప్రియ తర్వాత మూడో ప్లేస్లో మణికంఠే ఉన్నాడు. ఇక కానీ హౌస్లో ఏం జరుగుతుంది, అతను వీక్ కంటెస్టెంట్, అతనికి రోజు మనం వెళ్ళి మోటివేట్ చేయాలనే భ్రమలో అందరూ ఉన్నారు. హౌస్లో స్ట్రాంగ్ అనుకున్న చాలామంది బయట అతనికంటే ఓటింగ్లో చాలా వెనకబడి ఉన్నారు. ఇదే బిగ్ బాస్ హౌస్లో ఉండే మ్యాజిక్. బయట హౌస్లో వాళ్ళు అనుకుంటున్న దానికి బయట జరుగుతున్న దానికి కంప్లీట్గా డిఫరెన్స్గా ఉంటుంది అన్నమాట. సో ఇదొక ఎగ్జాంపుల్. మణికంఠకు మరి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరుగుతుందంటే 13 నుంచి 17% ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సరే, ఈ ముగ్గురు తప్ప మిగతా 5గురు అంటే నైనిక, సీత, ఆదిత్యవం, శేఖర్ భాష, పృథ్వీరాజ్ ఈ 5గురు ఇంచుమించు ఒకే తాను మొక్కలు అనే మాదిరిగా ఓటింగ్లో ఉన్నారు. వీళ్ళంతా కేవలం 6% నుంచి 9% మధ్యలోనే ఓటింగ్లో ఉన్నారు. మణికంఠతో పోల్చిన వీళ్ళకి సగం ఓటింగ్ కూడా పడట్లేదన్నమాట. ఇది అసలు ఫ్యాక్ట్. ఈ విషయం హౌస్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం ఊహకు అందనది, జీర్ణించుకోలేనిది. మేము అందరం ఆడడానికి వచ్చాం, అతను ఏడడానికి వచ్చాడు, అలాంటిది మరి ఆయనకి ఇంత ఓటింగ్ అనే పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ వాళ్ళకి తెలియదు అనుకుంటే హౌస్లో ఉండేవారికి, బట్ ఇట్లా ఉండింది ఫస్ట్ వీక్ వాళ్ళకి ఇంపాక్ట్ ఇది. అది అట్లా ఉంది. సరే, ఈ 5గురిలో మళ్ళీ నైనికకి ఎంత ఇండివిజువల్గా చూసుకుంటే ఒక 7 నుంచి 9% ఈ అమ్మాయికి పడుతుంది. ఆమె తర్వాత శేఖర్ భాష ఒక 6 నుంచి 8%తో మిగతా ముగ్గురి కంటే కొద్దిగా మెరుగ్గా ఉన్నారు వీళ్ళిద్దరు, నైనిక అండ్ శేఖర్ భాష. నైనిక కూడా 9 లక్షల వరకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా రేడియో జాకీ ఈయన కూడా కొద్దిగా పాపులారిటీ ఉంది కనుక ఈ లేటెస్ట్ ఇష్యూలో కూడా కొద్దిగా ఫైర్ డిబేట్స్లో అవన్నీ సో ఆ కాస్త కూస్త ఐడెంటిటీ రావడం ఇవంతా కలిపి ఉంది. ఇక సరే, మిగతా వారిలో ఇంకెవరికి ఎట్లా ఉందంటే సీతకి 5 నుంచి 7% ఓటింగ్ అయితే ఉంది. అలాగే ఆదిత్య ఓముకు కూడా 5 నుంచి 6% ఓటింగ్ అయితే ఉంది. లాస్ట్లో పృథ్వీరాజ్కి 5% ఓటింగ్ అయితే పడుతుంది. అంటే వీళ్ళ ముగ్గురు ప్రీపోల్లో డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరంటే
బాగా కంప్లీట్గా లీస్ట్లో ఉంటే పృథ్వీ బాగా లీస్ట్లో ఉంది. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఛాన్సెస్ పృథ్వీకి హైగా ప్రస్తుతానికి ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ 5 రోజుల్లో ఆట ఎటు మారుద్దో, వీళ్ళ గ్రాఫ్ ఇటు పెరుగుద్దో తరుగుద్దో అనేది ఇంకొంత ప్రస్తుతానికి అది ఉంది. సరే, మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, గత వారం నామినేషన్‌లో ఉన్న వారిలో పృథ్వీ మూడో స్థానంలో ఉన్నాడు. బట్ ఇప్పటికిప్పుడు ఏంటి, ఈ వారంలో ఏం జరిగిపోయిందో అద్భుతాలు, లిస్ట్‌లోకి పడిపోయాడు. కేవలం 1 వీక్‌లో ఎందుకింత తేడా అనే డౌట్ మీకు వస్తుందా? అదే మరి అసలు చిదంబర రహస్యం. ఎందుకంటే గత వారం నిఖిల్ నామినేషన్‌లో లేడు. సో అతని కన్నడ అండ్ తెలుగు ఫ్యాన్ బేస్ కొంత ఓటింగ్ అనేది పృథ్వీకి షేర్ అయ్యింది. ఇప్పుడు నిఖిల్ నామినేషన్‌లోకి రావడంతో పృథ్వీకి అయితే లీస్ట్‌కి పడిపోయాడు నాకు అనిపిస్తోంది. ఇది ఈ చిదంబర రహస్యం. అలాగే ఇవాళ కూడా వీళ్ళ నామినేషన్ ఇష్యూలో కూడా వీళ్ళ పంచాయతీ అంతా జరిగింది కనుక అది ఎలా ఉండబోతుందని కూడా చూద్దాం. అట్లాగే ఇవాళ ఎపిసోడ్ కానీ ఆ సోనియా తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ప్రోమో ప్రకారం చూసుకుంటే, నిన్న దాని ప్రకారం అన్నీ చూసినా సరే కొద్దిగా ఏంటి ఈ అమ్మాయి నిన్నటి వరకు ఫ్రెండ్ అన్నట్టుండి సరే సడన్గా డెవలప్మెంట్ అయితే అని అన్నాడు. అయితే ఓకే, లేదంటే లైట్ తీసుకున్నట్టుగా పృథ్వీతో మాట్లాడేవని చూస్తే ఆ ఇంపాక్ట్ మొత్తం అటు ఇటు అయిందని మాత్రం ఖచ్చితంగా నిఖిల్ గ్రాఫ్ జమ్మున పెరిగిపోతుంది ఆడియన్స్కి. ఇదేంటి ఈ అమ్మాయి అంత ఫ్రెండ్ అంటే టీం కోసమే కదా, ఆయన దూరంగా ఉన్నాడు. ఆయన ఫ్రెండ్స్ పాత పరిచయాలు ఉన్న విష్ణుప్రియ, అలాగే ఇంకెవరిది యష్మి, అలాగే ఇంకా యష్మితో పరిచయం లేదన్నాడు. ఓకే, జస్ట్ ఆర్టిస్ట్ అని మాత్రమే తెలుసు అన్నాడు. ఇంకా ప్రేరణ వీళ్ళందరినీ కాదు, ఈ అమ్మాయితో ఉంటే ఈ అమ్మాయి ఏంటి ఎలా ప్లేట్ ఫిరాయించిందని లేక ఒక లెక్క అది గట్టిగా ఉంటుంది. దానికి సంబంధించిన నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో వేరే లెవెల్లో ఉంటుంది, చాలా ఫన్నీగా ఇంట్రెస్ట్గా. నిఖిలే ఆటగాడు అంటే నిఖిల్తో ఎలా ఆడుకుంటున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందు నొయ్యి వెనక్కి పోయినట్టుగా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది మిస్ కాకుండా చూడండి, లైక్ కామెంట్ చేయండి. సరే, సో ప్రతిరోజు నేను ఏంటంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఓటింగ్ అప్డేట్ వీడియోస్ పక్కా క్లారిటీతో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, హౌస్లో 3 క్లాన్లు ఉన్నాయి కదా, ఆ 3 క్లాన్లకు ఫుడ్కు సంబంధించి 2 టాస్కులు బిగ్ బాస్ పెడతాడు. ఫస్ట్ టాస్క్ నిమ్మకాయలతో ఆడించాడు, దానిలో యష్మి విన్ అయ్యింది. రెండో టాస్క్ ఏంటి, ఫుడ్ గ్రాసరీకి సంబంధించిన ఒక సూపర్ మార్కెట్ టాస్క్ అయితే నిఖిల్ నైనిక టీముల మధ్య జరిగింది. ఈ టాస్క్లో నిఖిల్ ఓడిపోయాడు, నైనిక టీం గెలిచింది. అసలే నిఖిల్ టీంలో మణికంఠ నిఖిల్ మాత్రమే ఉన్నారు కదా, ఈ టాస్క్లో కూడా ఓడిపోవడంతో వారి క్లాన్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిపోతుంది అనమాట. ఇంకా కష్టాలన్నీ వీళ్ళ వెంపై ఉన్నాయా అని లెక్క మారిపోతూ ఉంటుంది. సో ఓడిపోయిన ఆ నిఖిల్ టీంలోని ఇద్దరికి బిగ్ బాస్ ఇచ్చే ఫుడ్ ఉండదని చెప్పేస్తారు. సో ఈరోజు ఈ టాస్క్లు అనేది మనం చూడబోతూ ఉన్నాం. సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే, యష్మికి అసలు గత వారం నుంచి చూస్తే హౌస్లో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ కదా ఆమె కదా. సో మొత్తానికి అవుతాయి టైమింగ్ ముహూర్తం ఏమో కానీ బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది అదృష్టం కావచ్చు, ఇంకా అదృష్టమే మరి అదృష్టం కావచ్చు అండి. అసలు గత వారం నుంచి చూస్తే అదృష్టం మామూలుగా లేదు. ఆ టాస్క్ ఆడితే గెలుపు, ఈ టాస్కులు గెలుపు, ఆ టాస్కులు గెలుపు, ఆ టాస్కులు గెలుపు, అలా టాస్కులు గెలవడం, ఇమ్యూనిటీ తెచ్చుకోవడం, చీఫ్గా నామినేషన్ రాకపోవడం, ఇట్లా మొత్తం వేరే లెవెల్లో జరుగుతుంది మొత్తానికి. నేను నామినేషన్లో కూడా ఆమెకి స్పెషల్ పవర్ ఇస్తే తన దోస్తు ప్రేరణ నామినేషన్ నుంచి బయటికి తెచ్చి ఆ ప్లేస్లో విష్ణుప్రియని స్వాప్ చేయడం, అంటే ఎలా చూసినా తను అనుకున్న ముగ్గురిని చేయడం కానీ, 2 వారాల నుంచి బెనిఫిట్స్ పొందడం కానీ, లగ్జరీ లైఫ్ కానీ, యష్మి ఏది అనుకుంటే అది హౌస్లో జరిగిపోతుంది అనమాట. నా అక్కతో ఒక దొక్కు వచ్చిందా, మరి ఇంకేం జరిగిందనేది చూద్దాం. ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. దీని తర్వాత పబ్లిష్ చేసే వీడియో నిఖిల్ గేమ్ని ఎట్లా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు హౌస్ మేట్స్, ఆయన పరిస్థితి ఎట్లా అయిపోయిందని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది కూడా మిస్ కాకుండా చూడండి.